భాగ్యనగరం దద్దరిల్లుతోంది. తెలంగాణ సంస్కృతి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల జాతరకు హైదరాబాద్ ముస్తాబైంది. జానపద కళారూపాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు భక్తులు. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి ఆలయంలో తొలి బోనం సమర్పించారు. బోనాల సందర్భంగా ప్రభుత్వం తరపున ఈ ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ జరగడం ఆనవాయితీ. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దేవాలయాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 21న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆగస్టు 9న ప్రముఖ ఆలయాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బేలా ముత్యాలమ్మ ఆలయంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, చిలకలగూడ కట్టమైసం ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించే ఏనుగు అంబారీ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈసారి కర్ణాటక నుంచి 34 ఏళ్ల వయసున్న లక్ష్మి అనే ఏనుగును తీసుకురానున్నారు. గతేడాది కూడా అక్కడి నుంచే తీసుకొచ్చారు. ఆగస్టు 3న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఆగస్టు 9న సబ్జీ మండి, ఆగస్టు 10న హరిబోలిలోని అక్కన్న మాదన్న ఆలయం నుంచి అంబారీతో భారీ ఊరేగింపు జరగనుంది. భాగ్యనగరం దద్దరిల్లుతోంది. ఆషాఢ మాస బోనాలతో ఈ రోజు అంకురార్పణ జరుగుతోంది. తొలి బోనాన్ని గోల్కొండలో ఈ రోజు సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మా కోలీగ్ మాధవి గోల్కొండ నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మాధవి, తొలి బోనానికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి గోల్కొండలో? రైట్, థ్యాంక్ యూ సుమా. మీరు అన్నట్టుగా భాగ్యనగరం దద్దరిల్లుతుంది. ఎందుకంటే ఆషాఢ మాసం వచ్చింది, తెలంగాణలో మహాజాతర మొదలైంది. అవే ఆషాఢ మాసంలో జరిగే బోనాల సంబరాలు అయితే ఈ రోజు మొదటిగా గోల్కొండలోని ఆ అమ్మవారు, అలాగే మహంకాళి అమ్మవారి జాతర అయితే మొదలవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ తొలి బోనం సమర్పిస్తారు. దీని తర్వాత ప్రతి వారం కూడా వివిధ రాష్ట్రంలో వివిధ ఆలయాలు అయితే బోనాల సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఊరు వాడని లేకుండా ప్రతి వీధిలో కూడా సంబరాలు అయితే అంబరణ అంటున్నాయి. 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగ కూడా వెల్లడించడం జరిగింది. అలాగే మనం చూస్తున్నాం, గోల్కొండలో అయితే బోనాలు అయితే అంబరాలు సంబరాన్ని నడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు కూడా మనతో పాటు కొంతమంది ఉన్నారు. వారిని మాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? షాద్నగర్ మేడం. షాద్నగర్ నుంచి ఇలానే వస్తున్నారా? కాదు, గోల్కొండకు వచ్చినాకనే బోనం అలంకారం చేస్తాం మేడం. షాద్నగర్ నుంచి నైవేద్యం అమ్మకు వండుకొని ఇటుకు వచ్చి నైవేద్యం ఎక్కిస్తాం మేడం. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారికి నైవేద్యం బోనం సమర్పిస్తున్నారు? అది ఈ అమ్మకి ఇది సరిపోతుంది అనుకుంటున్నాం మేడం. మాకు ఫస్ట్ వారం తొలి బోనం అమ్మకు సమర్పిస్తే మాకు ఈ సంవత్సరం మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఘోష లేకుండా, ఎటువంటి బాధ లేకుండా అమ్మ మా మీద దయించుతుంది. ఇది మొత్తం ఎన్ని కిలోలు ఉంటుందండి లోపల? 22, 23 అట్లా ఉంటుంది మేడం. బరువు ఎక్కువ ఉంటుంది. కానీ మాకు అమ్మకు ఇష్టంగా బోనం తీసుకుపోతున్నాం కాబట్టి బరువు కనిపించదు తల్లి. అంటే బరువు అనిపించదు అమ్మకి ఇష్టంగా, కానీ మనం చెప్పు లేకుండా కొంత దూరం నడవాలంటే ఎంత ఇబ్బంది పడతాం. అలాంటిది కొండ ఎక్కాలి. ఆమె అనుగ్రహం లేని ఇంత దూరం రాము కదమ్మా. అమ్మ దయ, అమ్మ అనుగ్రహం, అమ్మ కోరిక మేరకే తీసుకొస్తాం తల్లి. ఈ రోజు బోనం మొదటిగా దేంతో మొదలు పెడతారండి? ఏం చేస్తాం? బెల్లమన్నం ఎక్కిస్తామమ్మ. ఒక్కొక్కరు పెరుగన్నం, ఒక్కొక్కరు పాలన్నం ఎక్కిస్తాం. కానీ మేము బెల్లం నైవేద్యం అమ్మకి ఎక్కిస్తాం తల్లి. సో మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవా? ఇలా ఇంకా సంతోషంగా మా కుటుంబం వాళ్ళు కానీ, మా ఫ్రెండ్స్ కానీ అందరు అమ్మవారికి బోనం ఎప్పుడు సమర్పిస్తావు అని అడుగుతుంటారు. అమ్మ అందరు సంతోషపడతారు. ఇక చుట్టుముట్టు బలగం మొత్తం వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా చేస్తారు? 11 అవుతుంటారు తల్లి. 11 అమ్మ. అందరి అనుగ్రహం మీ మీద కూడా ఉండాలని, యావత్ తెలంగాణ ప్రజలందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. థ్యాంక్ యూ అమ్మ. సరే. సో చూస్తున్నారు కదా ఎంత బరువున్నా కూడా ఆ నెత్తిన ఎంత బరువు, ఆల్మోస్ట్ ఒక 22-23 కిలోల వరకు బరువు ఉంటుంది. కానీ ఎటువంటి ఇబ్బంది మాకు ఉండదు అని
చెప్తున్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తేనే మాకు అది ఎంతో తృప్తినిస్తుంది, ఎటువంటి ఇబ్బందులు కూడా కలుగు, రాష్ట్రమంతా అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటుకున్నాం. మేము ఈ బోనం సమర్పిస్తున్నామని ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ రోజు తెలంగాణలోని మొదటి జాతర అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. తొలి బోనం ఇక్కడ అమ్మవారికి సమర్పించిన అనంతరం తర్వాత కూడాను తదుపరిగా మా తర్వాత కూడా ప్రతి వారం పాటు కూడాను ప్రతి ఒక్కరు కూడా సమర్పిస్తూ ఉంటారు. మరికొందరు మనతో పాటు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది శంషాబాద్ దగ్గర కొత్తూరమ్మ. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారికి బోనం సమర్పిస్తుంది? మాకేమనిపించదు తల్లి, అమ్మవారు ఉంది కదా, మాకైతే ఏమనిపించదు, బరువు అనిపించదు, ఏం అలసట అనిపించదు. ఆడుకుంటూ పాడుకుంటూ పోతాం కాబట్టి బాగానే అనిపిస్తుంది. అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలి, అందరితో పాటు మేము బాగుండాలి. అమ్మవారు చూసుకుంటే అందరం బాగానే ఉంటాం. ఇంకా మీరు ఏం చేస్తూ ఉంటారు ఈరోజు బోనం? అదే మొదటిగా మీరు ఎక్కడి నుంచి మొదలు పెడతారు, ఎలా ఏంటి చేస్తూ ఉంటారు? పొద్దున్న నుంచి అన్ని నీట్గా ఇల్లు శుభ్రం అన్నీ చేసుకుంటాము. అన్ని శుభ్రం చేసుకుని ఇటు అమ్మవారికి వచ్చి అలంకారం చేసుకొని మంచిగా చేసుకొని ఇంకా ఉపవాసంతో బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చందనాల నుంచి వస్తున్నాం మేడం. చందనాలు ప్రతి ఏడాది బోనాలకు వస్తాం. వస్తాం మేడం. మేము ప్రతి సంవత్సరం అమ్మవారి మంచి దర్శనం చేసుకుంటాం. మంచి దర్శనం ఇస్తుంది మాకు అమ్మవారు. ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుంది మేడం. ఎప్పుడు పోవాలనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి. ఎప్పుడు పోవాలి తప్ప నమ్మతులు వస్తాం మేడం. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అండి. చందనాల నుంచి వచ్చాము, ప్రతి ఇయర్ వస్తాం కంపల్సరీ. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా బోనాలు సమర్పిస్తున్నారు ఒక్కొక్కరు. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? బొలారం, మంచబొలారం. బోనం ఈసారి ప్రతి ఏడాది తీసుకొస్తూ ఉంటారు? ఫస్ట్ టైం మేడం. సో అంటే మీరు ఏం చేస్తారు, ఏం చేస్తూ ఉంటారు, ఎలా తీసుకురావడం జరిగింది? నమస్తే అమ్మ. ఇది బోనంలో గండ దీపము తల మీద, మరి పరమన్నము, పంచపక్ష పరమన్నాలు తీర్థాలతో ఉంటుంది. మరి లోపల చుట్టుముట్టు వేపాకులతో అలంకారం చేసి పసుపు బొట్లతో పెట్టి అమ్మవారికి అలంకారం చేసి ఎక్కిస్తున్నాం జరుగుతుంది. మీరు మొదటిసారి రావడం జరిగింది? మేము గత 5 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కసారి అమ్మవారికి బోనం ఎక్కడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మనం చూస్తున్నాం కదా, చాలా లక్షల మంది వస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అమ్మవారికి మొక్కుకున్నారా? మొక్కినమమ్మ. గత ఏడాది మా నాన్నగారికి బాగాలేకుండే, క్యాన్సర్ రోగంతో బాధపడిండే. తర్వాత మా నాన్నకు బాగా అయినాక మీకు ఏటేటానికి బోనం చేస్తామని మొక్కినాము. ఇంకా అమ్మవారు చల్లగా చూసింది కాబట్టి మేము సంవత్సరం చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు వారి సమస్యలు అమ్మవారికి విన్నవించుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు బోనం సమర్పిస్తున్నారు. అలాగే మనం చూడొచ్చు ప్రతి ఏడాది కూడా ఈ భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సో దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇంకాసేపట్లో అయితే దీనికి సంబంధించి తొలి బోనం సమర్పిస్తారు. అలాగే ప్రతి ఏడాది కూడా ఈసారి ప్రత్యేకంగా చెప్పుకుంటే బంగారు సంబంధించినటువంటి బంగారు చీర అలాగే బంగారు తాపడం కూడాను శ్రీకాంతాచారి అక్కడికి ఇవ్వబోతున్నారు, అమ్మవారికి సమర్పించబోతున్నారు తొలి బోనంతో పాటు. ఇది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక విధంగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఈ ఏడాది ప్రత్యేకంగా బంగారు చీరను అలాగే బంగారు తాపడం కూడాను అమ్మవారికి, అలాగే కాసుల పేరును కూడాను అమ్మవారికి సమర్పించబోతున్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకాసేపట్లో అంటే గంటకి కూడాను భక్తుల తాకిడైతే పెరుగుతూనే ఉంది. మనం చూడొచ్చు భక్తులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి, రాష్ట్రమే కాదు ఫారినర్స్ కూడా ఇక్కడ కొంచెం ప్రత్యేకంగా వీక్షిస్తారు కూడా. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ మాధవి.